జీ న్యూస్కి స్వాగతం. నేను మీ నాగార్జున. రఫీ ఏపీఆర్టీసీ డార్మెటరీని ఎమ్మెల్యే కందుల శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రయాణికులకు అనుకూలంగా అర్ధరాత్రి ఆలార్జీ ఇలార్జీ వెళ్లకుండా బస్టాండ్లోనే నిద్రించే విధంగా చర్యలు చేపట్టామని, ఏదైనా సరే కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న విధానాన్ని చూసి వైసీపీ నాయకులు మాపై విషం జల్లుతున్నారని వ్యాఖ్యానించారు. ఈరోజు ఉదయమే వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్ని సందర్శించి రాష్ట్ర మంత్రి నిమ్మల రామనాయుడుతో కలిసి పనులను పరిశీలించామని, త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి చేసి ప్రజలకు కృష్ణా జలాలు అందిస్తామని కందుల నారాయణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మొద్దు వెంకటరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ మల్లికార్జున, డాక్టర్ మౌలాలి, తాళ్లపల్లి సత్యనారాయణ, నాలి కొండయ్య యాదవ్, గుంటక వెంకటరెడ్డి, పటాని ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. ఇబ్రాహీం గారి ఆధ్వర్యంలో వారు డార్మెటరీ అనేది ఓపెన్ చేయడం ఇది ఒక చక్కని అవకాశం. అంటే గత ప్రభుత్వాలు ప్రజల్ని పట్టించుకోకుండా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విషయంలో ఏ రకంగా శ్రద్ధ కనపరుస్తున్నామో అనే దానికి ఈ మార్కాపురం డార్మెటరీ ఒకటి ఉదాహరణ. 40 సంవత్సరాలుగా డిపో ఏర్పడితే ఏ రోజు కూడా ఇక్కడ ఒక డార్మెటరీ పెట్టాలి, ప్రజల సౌకర్యార్థం, ప్రయాణికుల యొక్క ప్రయాణికుల సౌకర్యార్థం ఒక కార్యక్రమం పెట్టి, ఒక మంచి డార్మెటరీని పెట్టి ఇక్కడ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేద్దామన్న ఆలోచన గత ప్రభుత్వాలు చేయలే. కానీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రకమైనటువంటి చర్యలు కూడా చేస్తున్నామంటే చిన్న విషయాన్ని కూడా ఎంత డీప్గా మేము అధ్యయనం చేసి ముందుకు పోతా ఉన్నామో ప్రజలు గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఈరోజు ఏం పని పాట లేదు. వాళ్ళు ఏమి అడిగితే ఏమి ఎత్తి ప్రజల్లో గబ్బు లేపాలని చెప్పి చూస్తూ ఉంటే వాటన్నిటికీ విరుగుడు మేము వేసుకుంటూ పోతా ఉన్నాం. అవి తేలు కాట్లు కుట్టినట్టు కుట్టుకుంటూ పోవాలని చూస్తున్నారు. కానీ ఆ తేళ్లకు కొండీలు బీకేసాం. ఇంకా విషయం లేదు. అవి ఊరిగా చిన్న పాక్కుంటూ తిరగాల్సిందే. మేము మాత్రం ప్రజల్లో అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు ఏ కష్టాలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా చూసుకుంటూ ముందుకు పోయేదానికి మేము మా ఎన్డీఏ కూటమి, మా తెలుగుదేశం, బీజేపీ, జనసేనల కూటమి మెంబర్స్ మందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మేము ఎప్పుడు అదే పనిలో ఉంటామని చెప్పి కూడా ప్రజలకు హామీ ఇస్తాం. ఉదయమే నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు వెలుగొండకు రావటం, వెలుగొండ ఫీడర్ కెనాల్ అస్తవ్యస్తంగా అయిపోయి అసలు టన్నల్స్ నుంచి రిజర్వాయర్లకు వాటర్ వచ్చేదానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి పరిస్థితిలో ఉన్న ఫీడర్ కెనాల్ని ఈరోజు మొత్తం రివ్యూ చేసి 456 కోట్ల రూపాయలతో టెండర్లు కూడా పిలవటం అయిపోయింది. దాన్ని ఎప్పుడు లోపల మొదలు పెట్టాలా, ఎప్పుడు లోపల కంప్లీట్ చేయాలా అనేటువంటి ఒక రివ్యూ చేసి అందరికీ ఒక పక్క కాంట్రాక్టర్స్కు, ఒక పక్క అధికారులకు ఒక డైరెక్షన్ ఇచ్చి ఇప్పుడే ఆయన వెళ్ళిపోవటం జరిగింది. అలాగే అందరికీ నమస్కారం. ఈరోజు మన మార్కాపురం చరిత్ర తిరగరాయబోతా ఉంది. ఎందుకంటే మార్కాపురం ప్రజలందరికీ కూడా మంచి రోజులు వచ్చాయి. ఒకటి మార్కాపురం జిల్లా, 2 వెలుగొండ. ఈ 2 కూడా అతి త్వరలో పూర్తి కాబోతా ఉన్నాయి. మన మార్కాపురం ప్రాంత ప్రజలకు ఇది ఒక శుభ సూచకం. ఎందుకంటే దశాబ్దాలుగా మూలన పడిపోయినటువంటి వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి కాకుండానే పూర్తి చేశామని చెప్పి ప్రారంభోత్సవాలు చేసుకుపోయినటువంటి వాళ్ళకి గుణపాఠంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ నెక్స్ట్ ఇయర్కి వెలుగొండ ప్రాజెక్ట్ని పూర్తి చేసి ప్రజలకు జాతికి అంకితం చేయబోతా ఉన్నాం. రెండవది, ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛైనటువంటి మార్కాపురం జిల్లాకు కూడా అతి త్వరలో ప్రకటన రాబోతా ఉంది. ఈ 2 జరిగినాయంటే ఈ మార్కాపూర్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరొక 10 స్టెప్పులు 10 ఇంతలు పైకి ఎదిగినంత విధంగా ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందబోతా ఉన్నారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తారు.